ఎండి న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ కార్యాలయంపై టీడీపీ మహిళలు ఆందోళన చేపట్టారు. నిన్నటి రోజు నెల్లూరులో జరిగిన వైఎస్ జగన్ పర్యటన విజయవంతంపై వైసీపీ కార్యాలయంలో స్థానిక వైసీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహిస్తున్న సమయంలో కార్యాలయం ఎదుట ప్రసన్న గో బ్యాక్ అంటూ అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలి అని పెద్ద ఎత్తున ప్లకార్డులతో నినాదాలు చేస్తూ నిరసన చేశారు. ఈ నేపథ్యంలో కార్యాలయం నుంచి వైసీపీ నేతలు, మహిళలు బయటికి రావడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం ముదరడంతో ఇరు పార్టీల మధ్య మహిళల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. అనంతరం వైసీపీ నేతలు కార్యాలయం నుంచి జై జగన్ నినాదాలతో ర్యాలీగా పోలీసు స్టేషన్ కు తరలి వెళ్లి టీడీపీ మహిళా నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తమ అనుచరులతో ప్రసన్న ఇంటిపై ధ్వంసం చేసింది కాక కార్యాలయంపైకి ప్యాకేజీలు ఇచ్చి రెచ్చగొట్టి దాడులకు పంపుతున్నారని ఆరోపించారు. దాడులకు ప్రతి దాడులు చేయడం పెద్ద పని కాదని, అది మా సంస్కృతి కాదన్నారు. గతంలో ఎందరో కోవూరులో రాజకీయం చేశారు, కానీ ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ సంభవించలేదన్నారు. నేడు ఈమె కొత్త సంస్కృతికి తెరలేపి నియోజకవర్గాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారన్నారు. తాము ప్రతిచర్య చేయాలనుకుంటే డబ్బులు ఇవ్వకుండా వచ్చే అభిమానులు ఎంతో మంది ఉన్నారన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాగిచ్చి డబ్బులు ఇచ్చి ఆఫీస్ మీద పంపించి దాడి చేపిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇంకొకసారి ఇలా కానీ జరిగితే చర్యగా ప్రతిచర్యగా మేమేం చేయాలి, మేము కూడా చేసి చూపిస్తాం మీకు. ఎప్పుడు ఏ ప్రభుత్వంలో లేదు, మేము చెప్తూనే ఉన్నాం మొదటి నుంచి. ఇప్పుడు ఇదేంది, ఈ ఘోరం ఏంది? మా ఇల్లు పగలగొట్టి, మా శాసనసభ్యుల వారి ఇల్లు పగలగొట్టి
మళ్ళీ మా మీదకే వచ్చి మేమేది కేసు మా సార్ మీద కేసులు పెట్టి మళ్ళీ వాళ్ళకి మేమేం సారీ చెప్పేది? ప్రశాంతమ్మా, ఇది మీకు మంచి పద్ధతి కాదమ్మా. మీరు ఎందుకమ్మా ఇలా చేస్తున్నారు? మీరు మా ఇల్లు పగలు కొట్టించావు. మా సార్ ఇల్లు పగలు కొట్టించి మళ్ళీ నిన్న మా జగనన్న వచ్చిన తర్వాత మళ్ళీ లాఠీ చార్జ్ కూడా చేయించావు. మహిళలు లేదు, మగవాళ్ళు లేదు, ఎవరు లేదు, అందరినీ ఆడవాళ్ళని కూడా అసలు మగవాళ్ళతో సమానంగా కొట్టించారు. ఇది మంచి పద్ధతే కాదు మీకు. అందరికీ నమస్కారం. మేము ఒకటే చెప్తున్నాం, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారు. మేము దాడికి ప్రతి దాడి చేయలేక కాదు, చేస్తే మా సంస్కృతి మాకు నేర్పించిన పెద్దలు ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు. ఎవరు నియోజకవర్గంలో ఎప్పుడూ జరగల. ఈరోజు నిన్న జరిగిన కార్యక్రమానికి మా నాయకులకి కార్యకర్తలకి మేము ధన్యవాదాలు చెప్పాలని మేము ప్రెస్ మీట్ పెడితే ఈరోజు తెలుగుదేశానికి సంబంధించిన అందరూ చాలా మందిని ఈరోజు పార్టీ ఆఫీస్ మీద దాడికి పంపించారు. ఇదే మంచి పద్ధతి కాదు. ఏడు నుంచే మేము స్టేషన్ పోతా ఉన్నాం. సమస్య లేదో దీన్ని ఈ రోజే ఆరంభం తెలుసుకుంటాం. ఎంత దూరమైనా పోతాం. కార్యక్రమానికి మా నాయకులకి కార్యకర్తలకి మేము ధన్యవాదాలు చెప్పాలని మేము ప్రెస్ మీట్ పెడితే ఈరోజు తెలుగుదేశానికి సంబంధించిన అందరూ చాలా మందిని ఈరోజు పార్టీ ఆఫీస్ మీద దాడికి పంపించారు. ఇదే మంచి పద్ధతి కాదు. ఏడు నుంచే మేము స్టేషన్ పోతా ఉన్నాం. సమస్య లేదో దీన్ని ఈ రోజే ఆరంభం తెలుసుకుంటాం. ఎంత దూరమైనా పోతాం. కోవూరు నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాలు చేసిన వాళ్ళు కూడా ఎప్పుడూ ఈ విధంగా చేయాల. బూతులు లెక్క నీకు ఎప్పుడూ డబ్బుతో రాజకీయాలు చేయాల. ఈ రోజు కోవూరు నియోజకవర్గ ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని కార్యకర్తల్ని అణిచివేయాలని చూస్తున్నారు. సమస్య లేదు. ఈ నుంచి మేము నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అంబేద్కర్ గారికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మేము ఈ రోజు రిప్రజెంటేషన్ ఇస్తాం. దీన్ని ఇప్పుడు ఆపు అక్కడ కూర్చుంటాం. మాకు న్యాయం జరిగే వరకు, కోవూరు నియోజకవర్గ ప్రజలు శాంతంగా ఉండేంత వరకు ఈ పోరాటం ఆగదని చెప్పి తెలియజేసుకుంటూ మేము పోలీస్ ఇల్లు పగలదెంగే రోజు దానికి చెప్పాలా క్షమాపణ? 100 మందికి అన్నాలు పెట్టారు, దానికి చెప్పాలా? ఇల్లు పగలదెంగారు, చెప్పాలి క్షమాపణ? చెప్పండి, ఏమి చెప్పాలా చెప్పండి. ఎవరమ్మా ఏమి చెప్పాలి? తప్పు కాదా ఇది?